ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఏఐ ఎక్స్పర్ట్ ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం మ్యామ్. సో ఏఐ వచ్చినప్పటి నుంచి అందరికీ కూడా ఏంటంటే అది ఎలా యూజ్ చేయాలి, అసలు అది యూస్ఫుల్లా కాదా, అంటే నెగిటివ్ ఎక్కువగా వినడం వల్ల నెగిటివే ఉంటుందేమో, దానివల్ల ఏం యూజ్ ఉంటుందా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. సో దీని గురించి మీరు నాకు పర్ఫెక్ట్ మ్యామ్. ఇది నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. ఏఐ పైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పీపుల్ కి. ఎగ్జాక్ట్లీ. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే అసలు ఏఐ ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అని వింటున్నాం, చాట్ జీపీటీ అని వింటున్నాం, ఇంకోటి క్యాన్వా అని ఒకటి, లేకపోతే గామా అని ఇంకొక యాప్ చెప్తున్నారు. బట్ మనకి కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ టాపిక్ పైన అసలు అవగాహన లేకపోతే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ లాంగ్వేజ్ లో అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఇట్స్ ఎబిలిటీ of the machine or a computer to think and act like a human being. అంటే ఒక హ్యూమన్ లా థింక్ చేయడము, యాక్ట్ చేయడము ఒక ఏఐ చేసే పని. సింపుల్ థింకింగ్ అండ్ యాక్టింగ్ లైక్ హ్యూమన్ బీయింగ్. చాట్ జీపీటీ అని చూస్తాం అనమాట. చాట్ జీపీటీ అంటే ఏంటంటే మీకు చాట్ బాట్స్ ఐడియా ఉంటాయి. ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఓపెన్ చేయగానే అక్కడ కింద చాట్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆప్షన్ లో మీరు కొన్ని క్వశ్చన్స్ క్లిక్ చేయగానే ఆల్రెడీ కొన్ని ఎఫ్ఏక్యూస్ ని వాళ్ళు ఫీడ్ చేసి ఉంటారు. సో మీది కూడా ఎఫ్ఏక్యూ కి సంబంధించిన క్వశ్చన్ ఉంటే ఆన్సర్ వస్తుంది, రాకపోతే ఐ విల్ కనెక్ట్ టు ద కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని చెప్పేసి వస్తుంది. సో వాట్ ఈస్ చాట్ జీపీటీ అంటే సిమిలర్ టు దట్. బట్ చాట్ జీపీటీలో ఏమవుతుందంటే దానికి చాలా వరకు డేటా ఫీడ్ చేస్తుంటారు అనమాట. ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది అనమాట చాట్ జీపీటీ. సో ట్రైన్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీపీటీ అనేది జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. సో జనరేటివ్ ఏంటంటే ఇట్ విల్ జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్. సో మనం ఎట్లయితే ఆలోచించి మాట్లాడతామో దానిలాగా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ని ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆల్రెడీ ప్రీ ట్రైన్ అంటే చాలా డేటాబేస్ తీసుకొని దానికి ట్రైన్ చేస్తారు అనమాట ఆల్రెడీ. సో మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ తీసుకొని రావాలి తెలుస్తుంది. గూగుల్లో సర్చ్ చేస్తే యూ విల్ గెట్ మల్టిపుల్ థౌసండ్స్ ఆఫ్ లింక్స్. బట్ చాట్ జీపీటీలో ఇట్ విల్ కమ్ డౌన్ టు ద కోర్ పాయింట్ అండ్ మీకు బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. అండ్ ప్రాసెసింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చెప్పిన లాంగ్వేజ్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి దానిపైన అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక డిగ్రీ చేశారు పీపుల్, ఒక 4 years కష్టపడ్డారు, జాబ్కి వెళ్దామని ఒకటి జాబ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మధ్యలో ఏఐ అంటున్నారు, చాట్ జీపీటీ అంటున్నారు, జాబ్స్ పోతాయి అంటున్నారు, రెసెషన్ అంటున్నారు. ఇవన్నీ వచ్చే వరకు నాకు ఏంటంటే ఒక తెలుగులో సాంగ్ ఉంటుంది అనమాట, ఆశాపాశం అని. దాంట్లో బాగా చెప్తారు, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి తేరే దూరం, నీ చేతుల్లో ఉంది చేతుల్లో చూపించి ఎదురే చూడాలిగా, రేపే మౌనం తేలాలంటే నువ్వెదురు చూడాలిగా అంటారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే వాళ్ళకు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు, బట్ ఆ పెట్టుకున్న నమ్మకం బ్రేక్ అయిపోతుంది అనమాట. అలా అప్పుడు ఏమైపోతుందంటే మీ చేతుల్లో ఉంది అది వర్క్ యాక్షన్ లా చూపించాలి, చేతుల్లో చూపించి ముందుకు తీసుకెళ్ళి నువ్వు వెయిట్ చేయాలి రేపటి వరకు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక వండర్ఫుల్ సాంగ్ అనమాట. బట్ దాన్ని కొంచెం మనం మాడిఫై చేస్తామంటే మన చేతుల్లో ఉంది మనం చేస్తూ కొంచెం ఏ లాంటివి నేర్చుకుంటే ఏమవుతుందంటే మనం వేరే వాళ్ళకంటే ఎడ్జ్ ఓవర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అందరికి 80%, అందరికి 90%. బట్ కొంచెం డిఫరెన్స్ ఎలా క్రియేట్ అంటే ఏఐ చేయవచ్చు అనమాట. సింపుల్ గా మనం ఇవాళ చాట్ జీపీటీ గురించి చూద్దాం అనమాట. మీ మొబైల్లో కూడా చాట్ జీపీటీ ఉంటుంది. ఒకవేళ చాట్ జీపీటీ సపోర్ట్ చేయకపోయినా మీ వాట్సాప్ లో పైకి వెళ్తే మెటా ఏఐ అని ఉంటుంది అనమాట. ఇట్ విల్ ఆల్సో వర్క్ లైక్ చాట్ జీపీటీ. కొత్తగా డీప్ సీక్ అని వచ్చింది, క్లాడ్, చాలా ఉన్నాయి అనమాట. జస్ట్ మనం చాట్ జీపీటీలో వెళ్ళి గివ్ మీ సిమిలర్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ అడిగినా కూడా ఎన్ని టూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా వస్తుంది. బట్ అందరు ఎక్కువ వాడే చాట్ జీపీటీ టూల్కి వెళ్ళేసి వాళ్ళు చూద్దాం. ఓకే, సో వాళ్ళు చాట్ జీపీటీ ఇక్కడ ఓపెన్ చేయగానే ఏంటంటే గూగుల్లో మనం డైరెక్ట్ గా నేను గూగుల్ నుంచి వచ్చాను. సో మీకు చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ అన్ ఇమేజ్ ఫర్ మై ప్రెజెంటేషన్ అని చెప్పేసి టైప్ చేస్తాను అనమాట. ఓకే, సో ఏం ప్రెజెంటేషన్, సో నా ప్రెజెంటేషన్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో అడిగింది అనమాట ఏఐలో నీకు ఏం కావాలని చెప్పేసి నాకు అడుగుతుంది. సో చాట్ జీపీటీ యాక్షన్ అని చెప్పేసి నేను పెడతాను. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆటోమేటికల్ గా ఇమేజ్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో నేను ఏఐ గురించి నాకు ఒక ఇమేజ్ కావాలి అనగానే ఆటోమేటికల్ గా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఇదే మనం డిజైన్ చేయాలంటే మీకు ఒక డిజైనర్ కావాలి, చాలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఇన్ చాట్ జీపీటీ. మనకి కింద ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఇమేజ్ అనే ఆప్షన్ త్రూ మనం ఇది చేయొచ్చు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చాట్ జీపీటీ ఏంటి అంటే ద టెక్స్ట్ ఫార్మాట్. సో టెక్స్ట్ ఫార్మాట్ లో ఏంటి అంటే లెట్స్ అస్యూమ్ గివ్ మీ అ డే ప్లాన్ అండ్ కమ్ ఐ వేకప్ at 6 AM. సో నాకు ఒక డే ప్లాన్ ఇవ్వు, నేను 6 o'clock లేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట.
సో మార్నింగ్ ఏమేమి చేయాలో టైప్ చేసి ఇస్తుంది. మనకి చాలా మందికి ప్లాన్ చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అనమాట. యా సో ChatGPT అండి వచ్చా మార్నింగ్ 6 to 6:30 వేకప్ అండ్ మార్నింగ్ హైజీన్ ఏం చేయాలని చెప్పి, Oh, 6:30 to nice. 7 ఎక్సర్సైజ్ చేయాలని చెప్తుంది, 7 to 7:30 మెడిటేషన్ చేయమని చెప్తుంది. తర్వాత ఫ్యామిలీ టైమ్ అండ్ బ్రేక్ఫాస్ట్, 8 to 9 నేర్చుకో ఏదో ఒకటి బుక్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ ఏ రిలేటెడ్ స్టఫ్. నెక్స్ట్ నేను వర్క్ ఎప్పుడు చేయాలి, 9 o'clock to 1 PM. సో నేను రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ టాస్క్, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్. నెక్స్ట్ లంచ్ రిలాక్స్ ఎప్పుడు, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, క్లయింట్ మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్ ఆర్ వర్క్ షాప్స్ అని. నెక్స్ట్ ఈవినింగ్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ టైం అయిపోతుంది, నేను 10 o'clock వరకు ఏం చేయాలో కూడా చెప్తుంది అనమాట. నిజంగా మనం ఇదంతా ప్లాన్ చేయాలంటే ఒక ట్రైనింగ్ సెషన్ కి వెళ్ళేసి ఏమేమి చేయాలని చెప్పేసి type చేయాలి. చేసుకోవాలి. యా అంటే జస్ట్ విత్ ఇన్ ఐ గెస్ 20 seconds లో మనకి కంప్లీట్ అవుట్పుట్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, టుడే ఐ వోక్ అప్ at 10 AM. Can you please replan? అది అప్ అండ్ ఇట్. Okay, yeah, one. సో నేను ఇవాళ కొంచెం మెల్లిగా లేసానని చెప్పేసి చెప్పాను అనమాట. సో మళ్ళీ ఆటోమేటికల్గా రీఫ్రేమ్ చేస్తుంది అనమాట. సో అక్కడ మళ్ళీ 2 options మనకు వచ్చింది. ఓకే అంటే సింపుల్ గా చూసుకుంటే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఎందుకు నేను Few చెప్తానంటే seconds, మనకి ఏ that's అంటే what. భయం భయం అని చెప్పేసి అన్నాం కదా, ఇందాక చెప్పాను డ్రైవర్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఎ మెకానిక్. సో మనం మెకానిక్ అవ్వాలి అంటే ఏం చేయాలో కూడా తెలియాలి. సో ఇమీడియట్ గా ఏం చేయొచ్చు అంటే మన డే టు డే యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో పొద్దున్న లేవగానే ఏం చేయాలో చెప్పేసి అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారన్నమాట. హౌస్ వైఫ్ వచ్చేసి నేను టెక్నాలజీ ఎలా యూస్ చేయాలి వీటిపైన ఎక్కువ తెలియకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే యాప్స్ ఎలా వాడాలి ఇవంతా ట్రైన్ చేసే పీపుల్ ఉంటారు. బట్ మనకు ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం తెలుసు కదా, అదే మెసేజ్ సేమ్ ChatGPT అడగవచ్చు అనమాట. సో ఇక్కడ సేమ్ ఏం చెప్తున్నా అంటే, ఐఎమ్ హౌస్ వైఫ్ అండ్ గివ్ మీ give me 50 prompts about how AI can help me. సో ప్రాంప్ట్స్ అంటే అసలు ChatGPT కన్నా సరే ఎక్కడైనా ఏఐలో ఎలా అడగాలని చెప్పేసి. సో ఇక్కడ ఆటోమేటికల్గా ఒక 50 ఐడియాస్ అడిగామన్నమాట. సో హౌస్ హోల్డ్ అండ్ డైలీ లైఫ్లో ఏఐ నాకు ఎలా హెల్ప్ అవుతుంది, సో మీల్ Okay. ప్లానింగ్ అండ్ రెసిపీ సజెషన్స్లో హెల్ప్ అవుతుంది చెప్తాను అనమాట. గ్రాసరీ షాపింగ్ అండ్ బడ్జెట్ ట్రాకింగ్లో ఏ హెల్ప్ అవుతుంది, క్లీనింగ్ స్కెడ్యూల్స్ అండ్ రిమైండర్స్కి. సో నేను ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్ట్ తీసుకుంటాను అనమాట. సో వాట్ ఆర్ ద బెస్ట్ AI టూల్స్ ఫర్ గ్రాసరీ పార్ట్. సో 50 ప్రాంప్ట్స్ తీసుకున్నాను అనమాట. 50 నుంచి ఒకటి తీసుకున్నాను మళ్ళీ. అంటే ప్రాంప్ట్ అంటే ఏఐకి ఎలా అడగాలో కూడా ఏఐకి అడగొచ్చు, ఎందుకంటే మనకు అంత టెక్స్చువల్గా తెలియకపోవచ్చు కదా. సో ఓకే ఇప్పుడు AI టూల్స్ ఫర్ గ్రాసరీ షాపింగ్. సో ఏమేమి కావాలని చెప్పేస్తుంది అనమాట. సో బడ్జెటింగ్కి ఏమేమి టూల్స్ కావాలి, బడ్జెట్ ట్రాకింగ్కి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ట్రావెల్ గురించి నేను అడుగుతున్నాను అనమాట. సో AI పవర్ ట్రావెల్ అసిస్టెన్స్. నేను ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక హౌస్ వైఫ్ అడిగినప్పుడు మీరు గూగుల్ ట్రావెల్ యూస్ చేయొచ్చు, హాపర్ యూస్ చేయొచ్చు, స్కై స్కానర్ యూస్ చేయొచ్చు, ఫ్లైట్ టికెట్స్ తక్కువ రేట్లో రావాలి అంటే. సో హోటల్ అకామిడేషన్స్కి ఏం కూడా చెప్తాను, ఎయిర్బిఎన్బి, ట్రివాగో అని చెప్పేసి. తర్వాత లోకల్ అట్రాక్షన్స్, వీటి కోసం ఇంకా మల్టిపుల్ థింగ్స్. ఇవన్నీ మనం సర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఎంత టైం పడుతుంది? పడుతుంది దాని ఇప్పుడు గురించి మీరు ఒక హౌస్ తీసుకుని వైఫ్ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే ఇవన్నీ వాళ్ళకి ఎవరు నేర్పించారు? చెప్ప- సో ఈవెన్ ఒక నాలెడ్జ్ లేకపోయినా చేయొచ్చు, and చాలా మంది నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా స్పెసిఫిక్ గా ఏం చేయొచ్చు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వుడ్ యూ లైక్ ఎనీ రికమెండేషన్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్రావెల్. సో ఇప్పుడు నేనేమంటే ట్రావెల్ టు గోవా ఫర్ 3 days. ఈవెన్ మిస్టేక్ ఉన్నా కూడా స్టిల్ యూ టేక్ నాట్ అ ప్రాబ్లం. సో నేను ఏం చేయాలో ప్లానింగ్ కూడా ఇచ్చేస్తుంది. సో డే 1 నార్త్ గోవా వెళ్ళమని చెప్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ కలంగట్ బీచ్, తర్వాత బాగా బీచ్, నెక్స్ట్ నైట్ లైఫ్, తర్వాత సౌత్ గోవా అండ్ ఐలాండ్ ఎక్స్ప్లోరేషన్, కొల్వా బ్రిడ్జ్, నెక్స్ట్ షాపింగ్ అండ్ లోకల్ ఎక్స్పీరియన్స్ ఏంటి. సేమ్ థింగ్, క్యాన్ యూ ప్లీజ్ ఇప్పుడు మనకి తెలుగు కావాలి కాబట్టి మనం తెలుగులో అడగడం, నిజంగా Yeah. తెలుగులో ఇవ్వగలుగుతాం Yeah. కదా అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా తెలుగులో కూడా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ Nice. Yes, ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఇదంతా మనం చేయాలి అంటే మీకు ఒక సపోర్ట్ ఏం చాలా అవసరం లేదు. అవును ఇట్స్ వెరీ ఈజీ. సో 3 రోజులు గోవా ట్రిప్ ప్లాన్. ఫ్యూ సెకండ్స్ లో మనకు అంత వర్క్ Exactly. తగ్గించేసి ఎగ్జాక్ట్లీ. సో Exactly what it రోజు is. ఉత్తర గోవా వెళ్ళాలి, దక్షిణ గోవా, సాయంత్రం ఏం చేయాలి.
సో సింపుల్ వేలో మనం ఏఐని యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఏఐ మీకు థ్రెటా ఫ్రెండా? ఓ చాలా వరకు వర్క్ తగ్గించేస్తుంది. మనకి హాఫ్ డే పట్టే వర్క్ ఒక ఫ్యూ మినిట్స్ లో చేసి పెట్టేస్తుంది అనొచ్చు Slack. ఎగ్జాక్ట్లీ. సో అలా మనకి ఫ్రీ వర్జన్స్ ఉంటాయి, ప్రీమియం వర్జన్స్ కూడా ఉంటుంది అనమాట ఏఐలో. సో ఇలా భయపడకుండా పాజిటివ్ గా అందరూ కూడా యూజ్ చేసుకుంటే బెటర్ అని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అడగొచ్చు అనమాట, మై చైల్డ్ ఈజ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, give me few tips to help him. చాలా మంది పేరెంట్స్ కి మా అబ్బాయికి మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, ఏం చేయాలి, ట్యూషన్ టీచర్ చెప్తున్నారు బట్ ఇంకా అర్థం కావట్లేదు అని చెప్తుంటారు అనమాట. సో స్పెసిఫిక్ గా వెళ్తే ఏమేమి టిప్స్ కూడా చెప్తుంది అనమాట. ఇంకా స్పెసిఫిక్ లో మ్యాథ్స్ లో వచ్చేసి ఫ్రాక్షన్స్ రావట్లేదు, ఒక టాపిక్ ఇచ్చాం అనమాట. సో ఫ్రాక్షన్స్ అనే టాపిక్ అడిగినప్పుడు మళ్ళీ దానిపైన అసలు ఫ్రాక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటికల్ ఇక్కడ. బేసిక్ ఆపరేషన్స్ విత్ ఫ్రాక్షన్స్, మల్టిప్లైయింగ్ విత్ ఫ్రాక్షన్స్, డివైడింగ్ విత్ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ ఎలా విజువలైజ్ చేయాలో కూడా చెప్తున్నాను అనమాట. మీ అబ్బాయికి అర్థం కావట్లేదు కదా, ఒక పిజ్జా ఎగ్జాంపుల్ తీసుకొని ఆ పిజ్జా 4 pieces లా కట్ చేసి, సో ఇప్పుడు ఫాదర్ కి నాకు ఒక పీస్, అట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అలా మనకి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట చాట్ జీపీటీ యూస్ చేసి. ఇప్పుడు సింపుల్, నేను ఒకటి ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక టీచర్ని, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లేవగానే ఒక ప్లాన్ అడిగాం, ప్లాన్ ఇచ్చింది. సో యాజ్ అ హౌస్ వైఫ్ నాకు ఎలా యూజ్ అవుతుంది, ఒక 50 prompts ఇవ్వండి, 50 prompts మనకి ఇచ్చింది. దాని నుంచి నేను ఒక 1 or 2 prompts తీసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ట్రావెల్ గురించి ఒకటి, గ్రాసరీ షాపింగ్ గురించి ఒకటి ఏఐ చెప్పింది. ఈవినింగ్ వచ్చే వరకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, అప్పుడు ఏఐ ఎలా యూస్ చేయాలి, సబ్జెక్ట్ అర్థం కావట్లేనప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇట్స్ నేను ఒక టీచర్ని, నేను ఒక టాపిక్ పైన ఇవ్వాలి ఒక క్లాస్. సో ఐ ఆమ్ ఏ టీచర్, మనం ఎవరో కూడా చెప్పాలన్నమాట. నేను ఇవన్నీ జనరల్ ప్రాంప్ట్స్ ఇంకా స్పెసిఫిక్గా ఇవ్వచ్చు, బట్ మనకి ఇది ఎలా యూస్ చేయాలో కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి మనం జనరల్గా వెళ్తున్నాం అనమాట. ఐ ఆమ్ ఏ టీచర్ అండ్ గివ్ మీ ఎ లెసన్ ప్లాన్. టాపిక్ వచ్చేసి ఫిజిక్స్లో ఆప్టిక్స్ అనే టాపిక్ అని చెప్తున్నాను, చూసాం ఏమన్నా ఇస్తుంది. సో ఏ క్లాస్ అడుగుతుంది అనమాట, మనం ఇక్కడ స్పెసిఫిక్ జనరలైజ్ ఆన్సర్ ఇచ్చేసింది. సో హై స్కూల్ వాళ్ళకి అని చెప్పేసి, సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెటీరియల్స్ ఏమేమి వాడాలి, తర్వాత లెసన్ అవుట్లైన్ ఏమేమి ఉంది, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇదంతా మనం పీపీటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఇమేజ్ టూల్ ఇందాక చూస్తాం, మా ఇమేజ్ యూస్ చేసుకొని కూడా మనం ఫార్వర్డ్ తీసుకెళ్ళచ్చు. ఇన్ ద సేమ్ వే మనం ఎవరికైనా కూడా, మీరు ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, సో హెల్ప్ మీ టు డ్రాఫ్ట్ ఎ మెయిల్ టు మై బాస్. సో నేను ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి, చాలా మంది మెయిల్ డ్రాఫ్ట్ చేయాలంటే భయం వేస్తుంది, దాంట్లో ఉన్న మిస్టేక్స్ పోతుందా అని చెప్పేసి. బట్ ఆటోమేటికల్గా మెయిల్ ఫార్మాట్ అంతా వచ్చేస్తుంది, జస్ట్ మనం ఏంటంటే కొంచెం ఎడిటింగ్ చేసుకొని డైరెక్ట్గా మెయిల్ డ్రాప్ చేయొచ్చు. అంటే ఇన్ దాట్ వే ఏఐ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ పర్సన్. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోండి, అది కూడా ఇవ్వచ్చు. ఐ ఆమ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ ఐ ఆమ్ మీటింగ్ ఐటీ ఎంప్లాయీ అండ్ డీలింగ్ విత్ షాద్నగర్ వెంచర్స్. సేల్స్ స్క్రిప్ట్. మీరు మిస్టేక్స్ పెట్టినా ఏం కాదు. సో మీరు స్పెసిఫిక్గా నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఒక ఐటీ ఎంప్లాయీతో డీల్ చేస్తున్నాను, స్పెసిఫిక్ టు షాద్నగర్ అని చెప్పేసి అడిగితే కంప్లీట్లీ ఏం చేయాలో కూడా చెప్పేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఎలా మాట్లాడాలి, ఇంట్రొడక్షన్, నెక్స్ట్ ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి. సో ఐ అండర్స్టాండ్ యూ వర్క్ ఇన్ ఐటీ, సో టెక్ సావీ లైఫ్ అని చెప్పేస్తుంది. తర్వాత నెక్స్ట్ అసలు షాద్నగర్ గురించి ఏంటి, అక్కడ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి, లైఫ్ స్టైల్స్ ఏంటి చెప్పేస్తుంది. నెక్స్ట్ షాద్నగర్ వెంచర్స్కి అండ్ మీ గోల్ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి, క్లోజింగ్ ఎలా, అంటే ఇంత డెప్త్ ఒక ఏజెంట్కి నేర్పించే వాళ్ళు అంతమంది ఉండకపోవచ్చు, హౌస్ వైఫ్కి నేర్పించే వాళ్ళు ఉండకపోవచ్చు, ఒక ఎంప్లాయీకి అంతమంది నేర్పించే వాళ్ళు ఉండకపోవచ్చు. బికాస్ మీరు ఒక వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ మీరు ఒక పీజీ ఆర్ డిగ్రీ చేస్తే నేర్చుకొని ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు. బట్ చాట్ జీపీటీ ఈస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ.
అండ్ ఇట్స్ నాట్ ది అల్టిమేట్ థింగ్, దెర్ మైట్ బి ఫ్యూ మిస్టేక్స్ యాజ్ వెల్, బట్ మనం దాని నుంచి కోర్ 95% తీసుకొని ఆ 5% దట్స్ వేర్ యువర్ హ్యూమన్ బ్రెయిన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అదర్వైజ్ అన్నట్టు ChatGPT అని ఏదైనా కూడా భయపడాల్సి వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఏంటి అంటే ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మన వర్క్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మీరు స్టూడెంటా, హౌస్ వైఫా, టీచరా, ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా, బిజినెస్ పర్సన్, ఇట్ డజంట్ మ్యాటర్. ChatGPT హ్యాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డేటా, పాసిబుల్ డేటా ఉంది అక్కడ. ChatGPT దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఎలా అడగాలో తెలియాలన్నమాట. మీకు ఎలా అడగాలో తెలియకపోతే అది ఆన్సర్స్ మనకి ఇవ్వదు. సో ఎలా అడగాలో మనకు తెలిస్తే దాన్ని మనం కన్వర్ట్ చేసేసి మన వర్క్ లో మనం యూస్ చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సో టెక్నాలజీ, AI భయపడాలంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ థింగ్, ఎలా యూస్ చేయాలంటే ద ఈజియెస్ట్ అండ్ ఇప్పుడే ఇమీడియట్ గా ఏం చేస్తుంది, ChatGPT ఓపెన్ చేసి క్వశ్చన్స్ అడగండి. అది లేకపోతే మీ మొబైల్లో వాట్సాప్ ఆల్రెడీ ఉంది కదా, పైన సర్చ్ బార్కి వెళ్తే మెటా AIకి చాలా మొబైల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ మెటా AIలో కూడా అడగొచ్చు. అడగగానే ఆటోమేటిక్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ తెలుసుకోవచ్చు. ఆడియో ఆప్షన్ కూడా ఉంది, కొంచెం వరకు అది ఫ్రీగా ఉంటుంది అనమాట. ఆడియో ఆప్షన్స్ తో ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. దట్స్ వేర్ యూ కెన్ డ్రైవ్ ప్రాపర్లీ. డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నాం, ఫస్ట్ ఒక నెక్లెస్ రోడ్ లాంటి ఒక ఖాళీ స్పేస్ లో వేసి నేర్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ రివర్స్ రాదు, ముందుకు వెళ్ళడం ఎలా నేర్చుకున్నాం. అలా మెల్లిమెల్లిగా నేర్చుకున్న తర్వాత రివర్స్ నేర్చుకున్నాం, దాని తర్వాత రోడ్ పైకి రావడం స్టార్ట్ చేసాం. ఇన్ ద సేమ్ వే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ AI గురించి మర్చిపోండి, భయపడకండి. సింపుల్ థింగ్, ChatGPT వాడండి. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ముందుకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. నెక్స్ట్ రివర్స్ గేర్స్ కూడా నేర్పిస్తాను, తర్వాత హైవేకి ఎలా వెళ్ళాలో కూడా మనం వెళ్దాం. ఓకే, సో ఐ గెస్ యువర్ క్వశ్చన్ ఇస్ క్లియర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.